బ్రహ్మానందం గారికి పద్మశ్రీ కాదు, ఈ డయాస్ముఖంగా పద్మభూషణ్ ఇవ్వాలని నేను కోరుకున్నాను. నేను ఓల్ హార్టెడ్ ఐఎమ్ టెల్లింగ్ యాక్సిడెంట్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ రైట్. అయితే నేను మనస్ఫూర్తిగా ఏంటో వ్యక్తిగా 30 ఏళ్ళు బట్టి 40 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ ఉంటున్నాను, 30 ఏళ్ళ బట్టి సినిమాలు తీస్తున్నాను కాబట్టి దీని అమ్మ భైరవీరు బీభత్సాలు సౌత్ అండ్ నార్త్ ఫీలింగ్స్ తోటకూరలు మామూలు కాదు మిత్రులారా. పరమ దుర్మార్గం అది. ఎవడెప్ప సొత్తు అవార్డు అనేది, ఎవడెప్ప సొత్తు అది. కన్యాకుమారి కాశ్మీర్ వరకు, కౌతు నుండి బాంబే వరకు భారతదేశంలో ప్రతి ఒక్కరు కట్టే పన్నులతో ఆస్తులతో మర్తించుకునే అవార్డులు అయ్యి. దట్ ఇస్ అవర్ రైట్, దట్ ఇస్ పీపుల్స్ రైట్. గవర్నమెంట్ ఎవడెప్ప సొత్తు అది ఇవ్వాలి, ఇవ్వాలి. ఏ ఎంజీఆర్ అవసరమని ఇందిరాగాంధీ గారు ఎంజీఆర్ భారతరత్న ఇస్తారా? ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ ఎందులో తక్కువ? నటుడుగా ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ తక్కువ కాదు, ఎక్కువ. ఎంజీఆర్ కేవలం తమిళనాడుకే పరిమితం. బట్ ఎన్టీఆర్ నేషనల్ వైడ్ మొత్తం ప్రభావితం చేసిన మహనీయుడు, నేషనల్ చైర్మన్. ఆ మేరు పర్వతం కూలకపోతే చావకపోతే హీస్ గోయింగ్ టు బి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఎన్టీఆర్. తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు గౌరవాన్ని ప్రపంచం తట్టిపోయిన మహానుభావుడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వరండి, అక్కడ ఎంజీఆర్కి ఇస్తారా? ఇది లాభ్యం కాదా? అవసరం కాదా? ఎవడొక్క సొత్తని ఇవ్వరాడు. పండిట్ భీమసేన్ జోషికి ఇచ్చారు కీర్ణ కరుణాకర రాఘవులు, చాలా గొప్పవాడని. ఓకే, సల్యూట్, చాలా గొప్పవాడైనా. మరి ఎందుకు మనం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ఎవరు? ఏం తక్కువని? ఎవడొక్క సొత్తది? అక్కడ లతా మంగేశ్వర్కి ఇచ్చారు, సెల్యూట్ ఇవ్వాలి. భారతదేశం కోకిలే. మరి దక్షిణ భారతదేశం కోకిల ఎవరు? మన సుశీలమ్మ. సుశీలమ్మ లతా మంగేశ్వర్ కంటే ఏం తక్కువ? ఆడికి భారతరత్న ఎవడొక్క సొమ్మది? ఈ పాశ్చాత్య వద్దు, ఇవ్వాలి. ఇవ్వకపోతే రంగారావు రేవుల దట్స్ ఆల్ మ్యాటర్స్ ఓవర్. నమస్తే.